హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి. ఈరోజు మన వీడియోలో స్వీట్ కార్న్‌తో ఎంతో టేస్టీగా పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే పకోడీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఆలస్యం లేకుండా ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒలిచిన స్వీట్ కార్న్ గింజలు ఒక కప్పు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొన్ని, పచ్చిమిర్చి 2 లేదా 3 సన్నగా తరిగి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు పావు కప్పు, అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు. దీంట్లో తరిగిన కొత్తిమీర లేకపోతే ఏదైనా ఆకుకూరను వేసుకోవచ్చు. పుదీనా ఆకులను కూడా తరిగి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో నీళ్లు వేయకుండా మిశ్రమాన్ని వీడియోలో చూస్తున్న విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో మనకి వేడెక్కిన ఆయిల్లో మనం తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని కొద్దిగా వేసుకొని చూద్దాం. ఆయిల్ మనకి పూర్తిగా మీడియం హీట్లో వేడెక్కిన తర్వాత మాత్రమే మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని పకోడీల్లాగా వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఈ పకోడీలను కొద్దిగా వేసుకుంటూ ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత అన్ని వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు మనకి పూర్తిగా వేగిపోయిన పకోడీలను జల్లిగంటతోని పూర్తిగా ఆయిల్ తీసేసుకోవాలి. ఆయిల్ ఏమాత్రం లేకుండా తీసేసుకుంటే మనం డీప్ ఫ్రైలో చేసుకునే వంటలు కూడా ఎక్కువగా ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నారు కదా, ఆయిల్ పూర్తిగా తీసేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ లేదా అందుబాటులో ఉన్న న్యూస్ పేపర్లోకి మార్చేసుకోవాలి. ఇప్పుడు అదే వేడిగా ఉన్న నూనెలో మీడియం హీట్లో మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా మిశ్రమాన్ని, కొద్దిగా రెండో వాయి కూడా వేసుకుంటున్నాను. ఇదే విధంగా మనం తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని అన్నిటినీ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెండో వాయి కూడా పూర్తిగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ పూర్తిగా తీసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. దీన్ని టమాటో సాస్తో కలిపి తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, సాయంత్రం సమయం స్నాక్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పకోడీలు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కరకరలాడుతూ లోపల మెత్తగా తిన్నా కొద్దిగా ఇంకా తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. చాలా రుచిగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తు మీద క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని కొత్త రుచులను ఇంట్లో ఉండే తక్కువ పదార్థాలతో చాలా రుచికరంగా అప్పటికప్పుడు చేసుకునే వంటకాలను ఎన్నో రకాలుగా చేసి చూపిస్తూనే ఉంటుంది మీ వాణిరెడ్డి. ఉంటాను.